అన్నీ ఇంట్లో ఉండే వాటితో చేసే ఈ స్వీట్‌ని చూస్తేనే నోరూరిపోతుంది. ఒక్కటితో ఆపరండి అంత బావుంటుంది. ఇది చేయడానికి గిన్నెలో బెల్లం, వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకొని, ఇంకొక గిన్నెలో కొద్దిగా నీళ్లు, పాలు వేసి పాలని మరిగించాలి. ఇందులో 1 కప్ వరకు బియ్యపు పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిపి, కొబ్బరి తురుమేసి మరొకసారి కలిపాక బెల్లం వాటర్‌ని ఫిల్టర్ చేసి వేసుకొని కలుపుకుంటూ పిండి ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యేదాకా ఉడికించుకొని, ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, చిటికెడంత ఉప్పు వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించి పూర్తిగా చల్లారాక చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని పిండిని మరొక్కసారి కలిపి ఇలా క్రాక్స్ లేకుండా ఉండలా చుట్టి ఆ తర్వాత ఇలా అప్పాల్లా ఒత్తుకుని నెయ్యితో గ్రీస్ చేసిన ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుని ఆవిరి పైన 15 నిమిషాల పాటు ఉడికించి బయటికి తీసి చల్లారాక ఎండు కొబ్బరి పొడిని అన్ని వైపులా కోట్ చేసుకుని బెల్లం కలిపిన పాలు, డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటే ట్రెడిషనల్ స్వీట్ పాల తిన్నెలు రెడీ. వీటిని ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే భలే ఉంటాయి. ట్రై చేయండి.